జై శ్రీమన్నారాయణ. చూడండి, రేపే కదా హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి రోజున మనం ఏమి చేసినా చేయకపోయినా చిన్న చిన్న పరిహారాలతోటి మనం శుద్ధి చేసుకున్నట్టయితే చాలా మంచిదండి. ఆంజనేయ స్వామి మనకి దెయ్యాలు ఉన్నప్పుడు కానీ, ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నప్పుడు కానీ, ఏదైనా కీడుగా పిల్లలు ఏడుపులు కానీ, నరుల ఏడుపులు కానీ, ఇవన్నీ ఏమన్నా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఆపద్ధర్మంలో ఏం మాట్లాడాలి, ఏమి మనం చదువుకోవాలి, అన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా వినండి. మనం ఇల్లు తుడిచేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి ఇల్లు తుడవండి. రేపు మంగళవారంతో కూడిన హనుమంతుడికి ఎంతో ఇష్టమైన వారం కూడా కదా మంగళవారం. ఆంజనేయ స్వామికి చిన్న ఆకుల మాల వేసినా సరిపోతుంది, యాలకుల మాల వేసినా కూడా సరిపోతుంది. ఆయనకి లేదంటే మనం ఇంట్లోని ఎక్కడికి వెళ్ళలేము ఎండకి అనుకున్నప్పుడు రావి ఆకు మీద దీపారాధన చేసుకొని హనుమాన్ చాలీసా చదువుకున్నా సరిపోతుంది. ఆయన చుట్టూ ఆ సీతమ్మ వారిని వెతికేటప్పుడు అక్కడ పెద్ద దెయ్యాల కోపంలాగా ఉంటుందన్నమాట. రాక్షసులు, దెయ్యాలు అక్కడ అన్ని పుర్రెలు కూడా ఏలాడుతూ ఉంటాయి. అక్కడ భయపడుతూ ఉంటారు ఈ హనుమంతుని ఫ్రెండ్లు వాళ్ళందరూ అనమాట. భయపడుతూ ఉన్నప్పుడు ఈ హనుమాన్ చాలీసా చదువుతారు. చదివితే అవి పటాపట్న ధ్వంసమైపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనకు కూడా ఏదైనా దుష్ట శక్తులు మనకు తెలియకుండా మన చుట్టూ ఉంటాయి, కానీ మనకు తెలియదు. ఏదో అనుకుంటూ ఉంటాం మన శక్తుల్లోనే ఉంది, అవేవి లేవు అని, కానీ ఉండే ఉంటాయి, మనకు తెలియదు, కనపడవు కూడా. కాబట్టి అట్లాంటప్పుడు మనకేదో అలజడిగా అనిపించినప్పుడు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలు. లేదు మీరు 40 రోజులు పిల్లల ఏడుపులు కూడా, ఒక్కొక్కసారి పిల్లలకి ఏవో భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఈ హనుమాన్ చాలీసా చదువుకొని మనం ఇలా పూజ చేసుకున్నట్టయితే సరిపోతుంది. పూలన్నీ మీరు రకరకాల పూలను తెచ్చుకొని ఆంజనేయ స్వామికి అష్టోత్తరం చదువుకోండి. ఆకుల మీద శ్రీరామ శ్రీరామ అని చెప్పేసి రాసి ఆకుల మాల శ్రీరాముడికి వేయండి. ఆయనకి ఎంతో ప్రీతికరమైనది ఏమిటి అంటే శ్రీరామ నామము. ఆయన దేవుడని శ్రీరాముడికి తెలియదు, కానీ ఆయన ఎప్పుడో పుట్టగానే మర్చిపోయాడు నేనే దేవుణ్ణి అనే విషయం. ఆంజనేయ స్వామికి ఉన్న శక్తులు కూడా ఆయనకు తెలియదు. మామూలుగా మానవులాగే మనలాగే జీవించారు. కానీ ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా నేను సీతమ్మ వారిని కనిపెట్టగలను, సముద్రం దాటగలను, నేను అలా చేయగలను ఇలా చేయగలను అని ఎప్పుడు గర్వపడలేదు. ఆయన ఎప్పుడు మానవ రూపంలో ఉన్న ఆ రామయ్య తండ్రిని ఈయనే దేవుడు అని గుర్తించి ఆయన కలవక ముందే ఆయన రూపాన్ని గీసి ఆయన్ని ఆరాధిస్తూ బ్రతికాడు. చివరిలో ఆయనకి కనిపించాడు. కనిపించిన తర్వాత ఆయన నాకు ఇది సమస్య, సీతమ్మ వారిని ఎవరో ఎత్తుకెళ్ళారు అని చెప్పగానే వెంటనే ఆమెని సీతమ్మ తల్లిని వెతికి తీసుకొచ్చి కలిపాడు. కానీ రాక్షస మూకను మొత్తం హతమార్చిన తర్వాతే కలపాలి అని వాళ్ళ చేతుల్లో ఉంది. కలపొచ్చు ఒక్క నిమిషంలో, కానీ అలా కాకుండా రాక్షస మూకాన్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేసిన తర్వాత